నమస్కారం. ప్రెస్ మీట్కి వచ్చిన సోదరులకు, అక్కలకు, చెల్లెలకు, అందరికీ, మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే గౌరవనీయులైన పెద్దలు, మంత్రివర్యులు సీతక్క గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, అలాగనే ఈ సభ అధ్యక్షులు, అలాగనే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన పాయమన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే గౌరవనీయులు బ్రహ్మన్న గారికి, వేదిక పైన మండల ప్రెసిడెంట్ గారికి, మన డిసిసి ప్రెసిడెంట్ ములుగు అశోక్ అన్న గారికి, మండల ప్రెసిడెంట్ గాంధీ గారికి, అన్న పిసిసి గౌరవనీయులైన చక్రవర్తి గారికి, పిసిసి సభ్యులైన చక్రవర్తి అన్న గారికి, గాంధీ గారికి, అందరికీ మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, మైనార్టీ అందరికీ పేరు పేరున, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు లోగడ ఎలక్షన్ వస్తేనే కాదు, నేను అప్పుడు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ, మీ పినుపాక నియోజకవర్గానికి నేను పనులు చేశానా లేదా ముఖ్యమైన పాయింట్. దాని తర్వాత ఇద్దరు ఎంపీలు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు అయినరు. మరి వాళ్ళిద్దరు ఎంపీలు కూడా ఈ రోజు పోటీలో ఉన్నారు. ఎక్కడైనా తట్టెడు మట్టి పోసిన ఘనత ఉందా? ఇవాళ మీకు మణుగూరు నుంచి సికింద్రాబాద్ కేసే ప్యాసింజర్ కూడా ఆ రోజులో లేకపోయినా నేను ఇవ్వడం జరిగింది. ఆ రోజులో ఈ మన మెయిన్ రోడ్ ఏది నడుస్తుందో ఈ రోడ్డు కూడా ఆ రోజులో నేను ఇవ్వడం జరిగింది. బుర్గంపాటు ఏడు నాగారం, దాని తర్వాత అశోపురం కూడా రోడ్డు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా 2000 కోట్లతో తెచ్చి నేను డెవలప్మెంట్ చేయడం జరిగింది. గుండాలతో ఇల్లందు, ఇల్లందు టు గుండాల, గుండాల టు పసరా, మోడల్ స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, ఏకలవ్య స్కూల్స్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ పినుపాక నియోజకవర్గానికి గ్యాస్ కనెక్షన్ అప్పుడు దొరకకపోతే గ్యాసులు ఎన్ని ఇచ్చారో మా మీడియా సోదరులు ఎక్కువ తెలుసు. ఆయన ఉండి ఆయన వాడుకుంటున్నాడు. సరే, అదొక భాగం. ఇంకోటి ఏంటంటే ఈ నియోజకవర్గానికి తప్పకుండా నేను, గౌరవనీయుల మంత్రి గారు, అలాగనే ఇక్కడ నియోజకవర్గం పాయం గారు, పాయమన్న గారు, మేమందరం కలిసి కూడా తప్పకుండా ఈసారి మీరు నాకు తప్పకుండా చేతి గుర్తు కేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. దానితో పాటు నాకు ఓటేస్తే మీరు రాహుల్ గాంధీకి ఓటేసినట్టే. నాకు ఓటేస్తే రాహుల్ గాంధీకి మీరు ప్రధాని చేసినట్టే. మీరు నాకు ఓటేసినా అది రాహుల్ గాంధీ చేసినట్టే. 2 ఓట్లు వేసినట్టే. మీరు ఒక్క ఓటే కాదు, నాకు ఓటేస్తే ప్రధాని చేసినట్టే కదా ఆయనకు. కాబట్టి నాకేసిన ఓటే ఆయనకు వేసినట్టు. ఇలా పోడు భూముల చట్టాలు కానీ, ఈ 6 డిక్లరేషన్స్ కానీ, 5 డిక్లరేషన్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఇంకో డిక్లరేషన్ ఇవ్వవలసింది ఉన్నది. కాబట్టి అది కూడా అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోతుంది. మిగతా వివరాలన్నీ గౌరవనీయుల మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడతారు. కానీ 2 విషయాలు నేను మాట్లాడతా. ఏదైనా ఎల్డబ్ల్యూ స్కీమ్ కానీ, 100 రోజుల పని కానీ, ఇవన్నీ కూడా మేమే తెచ్చినాం. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్తున్నా. ఆ రోజుల్లో ఐటీసీ మీ ఒక పినుపాక నియోజకవర్గంలో ఉన్న ఐటీసీకి ఆ రోజుల్లో నేను దాదాపుగా 40 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అట్టే ఉంది. ఏంది 9th ప్లాంట్ 8th ప్లాంట్ అయిపోయింది. 9th ప్లాంట్ 8th ప్లాంట్ కూడా నేనే తీసుకొచ్చిన. 9th ప్లాంట్ 10th ప్లాంట్ 11th ప్లాంట్ పెట్టడానికి ప్రాజెక్ట్ అయిపోతుంది. దాని పీరియడ్ కూడా మనము ఇప్పుడు దానికి మీరు ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు, కానీ దానికి మలేషియాలో పెట్టినట్టు అయితే టూరిజం ప్లేస్ అవుతుందని దానికి కూడా టూరిజం మినిస్టర్ తోని అప్పుడు చిరంజీవి గారు ఉండే, ఇండిపెండెంట్ ఉండే, 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి కూడా అట్టే పెట్టించడం ఉన్నది. ఎందుకంటే దానికి ఇట్లా పోవాలి, మనం పాపికొండ చూడాలని దాని మీద పోవాలి, చూసుకుంటూ రావాలి, దిగవలసిన అవసరం లేదు. అలాంటి టూరిజం కూడా చేసిన. మోడికుంట వాగు అది కూడా చేసిన. ఇవన్నీ కూడా నేను నా హయాంలో చేసిందే. కొత్త ప్రాజెక్టులు మీకు ఐటీసీలో కావాలన్నా, ఎంప్లాయ్మెంట్ పెట్టాలన్నా, ఇక్కడ ఇంకా వేరే ఏదైనా కానీ మీ ప్రాజెక్టులు కావాలంటే, ఎంప్లాయ్మెంట్ రావాలంటే డెఫినెట్ గా మీరు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ గారి గ్రాండ్ మదర్ కానివ్వండి, రాజీవ్ గాంధీ గారిని దేశానికి అనిపించింది. మరి మోడీ గారు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5-10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. ఈ దేశానికి ఏం చేశారండి?
ఆ జేఎస్టీ గురించి అన్నిటి గురించి మా అక్కయ్య చెప్తుంది. తప్పకుండా మంత్రి గారు అన్ని వివరాలు మంత్రి గారు చెప్తారు. కొన్ని విషయాలే చెప్తున్నా, తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని మీద నమ్మకం ఉంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, క్యాబినెట్ లో ఉన్న మంత్రుల నాయకత్వం మీద నమ్మకం ఉంచి మీరు నమ్మింది 100 రోజులే, ఇంకా 4 సంవత్సరాలు చిల్లర ఉంది. వాళ్ళ అప్పుల పాలు చేసి ఇలా 1వ తారీఖు మనం శాలరీ ఇస్తున్నామంటే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ పిల్లలకు ఉపాధ్యాయ పాఠశాలకు చెప్పేటోళ్లకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ బండ్లన్నీ ఆగిపోతాయి, హాస్పిటల్స్ ఆగిపోతాయి. కాబట్టి 1వ తారీఖు నాడే పేమెంట్ చేయిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బంద్ అయినాయి అంటే ప్రజలు అగస్ట్లోనే బంద్ అయినాయి. నువ్వు వస్తున్నవారి పాపం కలిగించిపోయినవారు నాకు ఒక అర్థం, ఇంకేం వేరే విషయం లేదు. మరి అలాంటి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటు నాకేసినట్టయితే మీరు రాహుల్ గాంధీకి వేసినట్టే. ఈ రాహుల్ గాంధీ సుసంత్రం తెచ్చినప్పటి నుంచి వాళ్ళ జీవితాలనే వాళ్ళ ఇద్దరు కుటుంబంలో ఇద్దరు వాళ్ళ ప్రాణాలు అర్పించిన కుటుంబం, వాళ్ళ 5-10 సంవత్సరాలు చేస్తున్న మోడీ గారు ఏం చేయలేదు. జేఎస్టీ చేశారు, నోట్ల మార్పిడి చేశారు, అన్ని చేశారు. మరి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు, మరి ఇచ్చిండా? కాబట్టి ఇవన్నీ కూడా యూత్ ఎంప్లాయ్మెంట్ అన్ని ప్రైవేట్ అవన్నీ కూడా మన అక్కయ్య గారు చెప్తారు, మీరు వినండి. కాబట్టి మీ అందరికీ కూడా పాదాభి నమస్కారాలు. మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు నాకేసి గెలిపిస్తారని నాకెంతో నమ్మకం ఉంది. ఎందుకంటే నేను లోగడ పనిచేసినా, మీతో ప్రేమగా ఉన్నా, మీ మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నదని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.